శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. సౌందర్యలహరిలో మనం 88వ శ్లోకానికి వచ్చేసాం. ఇప్పుడు ముందుగా ఈరోజు సంస్కృత శ్లోకాన్ని వినేసి ఆ తర్వాత ఆ శ్లోక ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని తర్వాత మనం తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత వివరణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకునే ఈ శ్లోకం దేవి మీగాళ్ళు. మీగాళ్ళు అంటే ఏమిటో మీకు తెలుసా? మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు మనం శ్లోకం వినేద్దాం. పదం తే కీర్తినాం ప్రపదమపదం దేవి విపదా కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులా కథం వా బాహుభ్యాముపయమనకాలే పురభిదా యదాదాయ న్యస్తం దృశది దయమానేన మనసా. చాలా చక్కగా పాడి వినిపించారు శృతి మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ముందుగా మనం హే జగజ్జనని, ఓ పరమేశ్వరి, కీర్తినాం నీ కీర్తులకు, పదం స్థానమైనది, విపదాం విపత్తులకు, అపదాం స్థానము కానిది, తే నీ యొక్క, ప్రపదం పాదము యొక్క అగ్రభాగము, సద్భిహి పూజ్యులకు కవులచే, కఠిన గట్టిగా ఉన్న, కమఠీ అంటే తావేలి యొక్క, కర్పర వీపుతో, తులాం పోలికను, కథం ఏ విధంగా, నీతం తీసుకురాబడింది, పోల్చబడుతోంది, ఉపయమనకాలే అంటే వివాహ సమయంలో, పురభిద అంటే త్రిపురాసురుణ్ణి సంహరించిన శివుని చేత, యత్ ఏ పాదాగ్రము, దయమానేన దయ కలిగిన, మనసా మనస్సుతో, పాణిభ్యాం రెండు చేతులతోటి, ఆదాయ తీసుకొనబడి, దృషది సన్నికల్లుపై, కథం వా ఏ విధంగా, న్యస్తం ఉంచబడిందో అంది దీని ప్రతిపదార్థం వస్తుంది. తాత్పర్యాన్ని మనం వింటే ఇందులో మనకి అమ్మవారి మీగాళ్ళు అంటే పాదము పై భాగం అన్నమాట. అడుగు భాగం కాకుండా పై భాగం ఉంటుంది కదా, దాని గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. కీర్తికి నిలవై ఆపదలకు ఆకరము కాని నీ పాదములు కవుల చేత వర్ణించబడ్డాయి. ఎలాగా అంటే తావేలు వీపులాగా కఠినమైన దానితోటి పోల్చబడ్డాయి. అట్టి నీ పాదములు వివాహ సమయంలో దయ కలిగిన మనసున్న శివునిచే కఠినమైన సన్నికల్లు రాయిపైన ఎలా ఉంచబడ్డాయి అన్నది ఇక్కడ దీనికి అర్థం వస్తుందన్నమాట. దీని తాత్పర్యం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, అన్ని కీర్తులకు ఉనికి పట్టైన నీ భక్తుల యొక్క సర్వ ఆపదలను తొలగించే నీ పాదాగ్రాలు సత్కవులు కఠినమైన ఆ తావేటి చిప్పతోటి ఎలా పూరుస్తున్నారు తల్లి, ఇది సమంజసమేనా? శివుడు మీ వివాహ వేళ దయమాన మానసుడై తన చేతితోటి పాదాగ్రాన్ని గ్రహించి ఎలాగా సన్నికల్లుపై ఉంచాడో కదా అంటున్నారు శంకరుల వారు ఇందులో. ఇప్పుడు దీని తెలుగులో పద్యాన్ని కూడా మనం వినేద్దాం. ఆ తర్వాత దీని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా తెలుగులో పద్యం. యశమున కాలయం మగుచున్ ఆపదలంటని నీ పదమ్ములన్ పశుపతి పెండ్లి వేళ దయవర్ధిలు చిత్తముతోడ నెట్లు తాను శుభకరం ములను గొనుచు నొక్కె దృశత్తునన్ ఎట్లు విజ్ఞులా కుసుమ సుకోమలాగ్రలకు కూర్మపు కర్పర సౌమ్యం మందురో ఓ. అనురాధ గారు చాలా చక్కగా స్పష్టంగా ఈ పద్యాన్ని మనకి పాడి వినిపించారు. ఆవిడికి అనేక అభినందనలు తెలుపుతూ మనం దీని వివరణలోకి వెళ్ళిపోదాం. లలిత సహస్రనామంలో మనం కూర్మపృష్ఠ జయుష్ణు ప్రపదాన్విత
అన్న నామానికి దీన్ని మనం అన్వయించుకొని చూస్తే తాబేలు యొక్క పృష్ఠభాగం ఎత్తుగాను నునుపుగాను ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీల యొక్క మీగాళ్లను లేదా ముంగాళ్లను దాని వీపుతోటి పోలుస్తూ ఉంటారు. అయితే అది దృఢంగా ఉంటుంది. కానీ అమ్మవారి ముంగాళ్ళు అంత దృఢంగా ఉండవు. చిగురుటాకుల మెత్తదనము వాటికి ఉంటుంది. నునుపుదనము, ఉబ్బెత్తుతనము ఈ రెండిట్లో తాబేలు పృష్ఠభాగాలు అమ్మవారి ముంగాళ్ళను పోల్చడానికి సరిపోతాయి. కానీ మెత్తదనం విషయంలో అమ్మవారి కాళ్ళే జయిస్తాయి అన్నమాట. అందుకనే తాబేలు పృష్ఠభాగాన్ని జయించు స్వభావము గల పాదాగ్రాలు అంటే మీగాళ్ళు కలది అని ఈ నామంలో చెప్పబడింది అనమాట. ఈ నామంలో ప్రపద పదానికి కూడా అర్థం నిగూఢంగా ఉంది. పదము అంటే పాదము అనే అర్థమే కాక మనకి మాట అన్న అర్థం కూడా ఉంది. ప్రా అనేది ఉపసర్గ కింద తీసుకుంటే ప్రపదములు అనే పదానికి ప్రశస్తమైన పదములు లేదా ప్రధానమైన ప్రారంభ పదములు లేదా ప్రశస్తమైన వాక్యాలు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆ వాక్యాలే మనకి ఇక్కడ మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా మహావాక్యాలు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అంటే ఈ మహావాక్యాలు అమ్మవారి పాదాలని స్తుతించే వేదాలకు చెందినవే అని అర్థం అక్కడ మనకి గోచరిస్తుంది అనమాట. అంటే మందర పర్వతం లాంటి క్షీర సముద్రంలో దిగబడిపోకుండా పైకి ఉద్ధరించగలగడానికి ఈ కూర్మ అవతారం ఏ విధంగా అయితే వచ్చిందో ఆ కూర్మ పృష్ఠాన్ని కూడా జయించగల ప్రపదము కలది. అంటే మందార పర్వతమంత భౌతికత కలిగి సంసార సముద్రంలో దిగబడిపోయే వారిని కూడా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగల అమ్మవారి పాదాగ్రాలకు ఆ గుణం ఉంది అంటూ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూర్మం. పూర్వం ఎప్పుడో ఒకసారి కూర్మ అవతారంలో ఒక్కసారి ఎప్పుడో మందర పర్వతాన్ని ఉద్ధరించింది. కానీ అమ్మవారు తన పాదాలను నమ్ముకున్న వారందరినీ ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగలదు. అందుకనే అవి మహానిర్వాణ సౌభాగ్యదాయనులు, మోక్షప్రదాలు. చక్కగా ఈ నామానికి మనం అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోక విశ్లేషణలోకి వెళ్తాం మనం. రచయిత భవారు ఓ చక్కటి కథ లాంటిది మనకి చెప్పారు. మనం కూడా దాన్ని విందాం. దాంతో ఈ శ్లోకం ఇంకా బాగా మనకి గుర్తుంటుందన్నమాట. ఇందులో ఆవిడ తులసీదాస్ గారి ప్రసక్తి తీసుకొచ్చారు. తులసీదాస్కి సీతారాములపైన అపరిమితమైన భక్తి. ఎక్కడ సందర్భం వస్తే అక్కడ వారిని విడివిడిగాను ఇద్దరిని కలిపి దోహాలకు దోహాలే ఆయన కీర్తిస్తూ రచించారు. ఆయనకి సీతాదేవిని రావణాసుడు అపహరించడం అసలు ఇష్టం లేదు. కానీ రామాయణం కథ, రావణాసుర వధ ఈ ఘట్టం మీదే ఆధారపడి ఉన్నాయి. మరి ఎలా? రాస్తున్నది రామాయణం. సీతా అపహరణం లేకపోతే ఈ కథ ముందుకు ఎలా సాగుతుంది? వాల్మీకి రామాయణంలో రావణాసురుడు కపట మునివేషంలో వచ్చి సీతను అపహరించుకు వెళ్తాడు. జటాయువు అడ్డుపడి రావణాసురుడిని రథాన్ని భగ్నం చేస్తాడు. రావణుడి ఒళ్ళంతా తన వాడి అయిన గోళ్లతోటి చీరేస్తాడు. జటాయును చంపిన రావణాసురుడు ఆవిడ్ని 2 కాళ్ల కింద మెడ కింద చేతులు వేసి బాహుల మధ్య చెంక మధ్య ఇరిగించుకొని గగన మార్గం పైన లంకకి పరిగెడతాడు. ఇది వాల్మీకి రామాయణంలో వర్ణన. కానీ తులసీదాస్ గారికి ఇది నచ్చలేదుట. ఆయన విద్యాస్వరూపిణి అయిన సీతాదేవిని ఒక కామాతురుడు రాక్షసాధముడైన రావణుడు ఎట్లా సృజిస్తాడు? వీల్లేదనుకున్నట్టు ఆయన తీవ్రంగా ఆలోచించాడు. ఓ సంఘటన సృష్టించాడు ఆయన. అడవిలో మారీచుడు ప్రవేశించడానికి ముందుగా శ్రీరాముడు సీతాదేవితోటి సీత ఇంక రాక్షసులు విజృంభిస్తారు, మాయోపాయాలు పన్నుతారు, నీవు ఈ ఆశ్రమంలో ఉండడం మంచిది కాదు, నీవు అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి దాగి ఉండు, మాయా సీతను నేను ఆశ్రమంలో ఉంచుతాను అని చెప్పాట. రావణుడు ఆవిడే అసలు సీత అనుకొని ఆవిడని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఈ భర్త మాటకి ఎదురు చెప్పిన సీతాదేవి దీనికి అంగీకరించింది. మాయా సీత ఆశ్రమంలో ఉంది, అసలు సీత అగ్నిదేవుడితోటి వెళ్ళిపోయిందనమాట. మహారామభక్తుడైన తులసీదాసు సీతను పరపురుషుడు సృజించడానికి మనసా వాచ కర్మణ కూడా సహించలేకపోయాడు. వాల్మీకి రామాయణమే ప్రామాణికం అయితే అవుగాక తన మనోనేత్రాలతో అలా దర్శించి రాశాడు ఈ మహానుభావుడు తులసీదాసు. ఉత్తర భారతదేశంలో 30 సంవత్సరాల క్రితం
రైళ్లల్లో, రైల్వే స్టేషన్‌లో వృద్ధులుగా ఉండే కూలీవాళ్ళు, బిచ్చగాళ్ళు, సాధువులు, పండితులు, పామరులు, స్త్రీలు కూడా తులసీదాసు రామాయణాన్ని తన్మయత్వంతోటి గానం చేస్తుంటారు ఇప్పటికీ కూడా. అలాగే మనకి ఈ శ్లోకంలో శంకరుల వారు అమ్మ పాదాల్ని తాబేటి చెప్పుతో పోల్చడానికి మనస్కరించగా బాధపడ్డారు. నీ పాదాలను తన చేత్తో పట్టుకొని వివాహ సమయంలో సన్నికల్లుపై ఎలా పెట్టుంటాడో తల్లి అంత కఠినమైన రాయి పైన అని ఆయన బాధపడ్డారు. ఇక్కడ మనం ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే, కూర్మపృష్టం అంటే తాబేటి చిప్పలాగా నీటిని పీల్చుకొనక పొడిగాను, నీటిలో నానిన తర్వాత కూడా పాకుడు పడకుండా దృఢంగా ఉండడం. ఇది దాంట్లో అర్థం అన్నమాట. తాబేలు నీటిలోనే ఈదుతుంటుంది. అలికిడి అయితే నీటిలోనే గంటలు తరబడి దాక్కునుంటుంది. జీవితం, జీవిత పరిస్థితులు, జీవితపు పరుగు పోటీ స్త్రీల పాదాలకి కఠినత్వాన్ని వద్దన్నా ఇస్తున్నాయి. ఈశ్వరుడు కూడా ఆమె పాదం సన్నికల్లుపై ఉంచుతూ, నా వెంట మంచుకొండపైనే నడవాలి సుమా అని, భోగభాగ్యాలతో పెరిగిన నువ్వు ఏ భోగాలు ఆశించకుండా ఉన్న నా జీవితంలో అడుగు పెడుతున్నావు, దీనికి అలవాటు పడాలి అంటూ ఇందులో ఆవిడికి తెలియజేస్తున్నట్టుగా అనిపిస్తోంది అంటున్నారు ఈ రచయిత. అందుకే విధి నిర్వహణ, కర్తవ్య పాలన అనే అకుంఠిత దీక్షలో అంతర్వాహినిలో ఉన్న జగన్మాత అపార కరుణ వారందరి నడవడికి 1000 ఏనుగుల బలం కలిగించుగాక అంటూ ఈ రచయిత కోరుకుంటున్నారన్నమాట. కూర్మపృష్ణు జయుష్ణు ప్రపదాన్విత అన్న నామంలో లాగా అమ్మవారు కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువులాగా మనకి తన పాద స్పర్శతోటే మోక్షాన్ని ఇస్తున్నారని మనం ఇక్కడ చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇప్పుడు దీనికి సంబంధించిన యంత్రం గనక మనం చూస్తే, ఇది కూడాను మనకి అధోముఖ సమభుజ హ్రీం బీజత్రయుక్త త్రిశూలత్రయ సహితం అనమాట. ఇది ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ యంత్రాన్ని కానీ ఈ బీజాక్షరాలను కానీ మనంతట మనం సాధన చేయకూడదు. ఈ శ్లోకం కనుక మనం చదివితేట మృగాలను వశపరుచుకోవడం ఎలాగా అన్నది బాగా వస్తుంది అంటున్నారు పెద్దలు. ఈ శ్లోకాలన్నిటిని చదువుకోవడానికి వెనకాల, అమ్మవారి అంగాంగ వర్ణన వెనకాల ఏ మహాతత్వం ఉందో ఆ మహాతత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ రోజు రోజుకి మనం జ్ఞానం అనే ఈ మహాసాగరంలో ఒక్కొక్క బిందువుని తాగడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.